హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఈఎన్ కార్స్. ఈ రోజు మీ ముందుకైతే ఇసూజ్ డీమాక్స్ 2.5 TD అయితే తీసుకురావడం జరిగిందండి. ఇది డీజిల్ ఇంజిన్ కారు. రీడింగ్ వచ్చేటప్పటికి 48,000 అయితే రీడింగ్ తిరిగింది అండి. PY04 రిజిస్ట్రేషన్ ట్రావెల్ బోర్డు అండి. ఇది మీకు ఒకవేళ ఆంధ్ర వాళ్ళు ఎవరైనా తీసుకోవాలంటే మళ్ళీ NOC ఇవ్వడం జరుగుతుంది. మళ్ళీ అక్కడ మీరు ట్యాక్స్ పే చేసుకోవాలి. కస్టమర్ కొత్త బండి వచ్చేటప్పటికి ఇది 13 లక్షల వరకు అయితే అయిందటండి. ఇప్పుడు కస్టమర్ రేట్ వచ్చేసి మనకి 8,70,000 చెప్తున్నారు. మీరు ఒకసారి కార్ చూసుకుంటే రేట్ మాట్లాడుకోవచ్చు. దీని ఇన్సూరెన్స్ వచ్చేటప్పటికి ఫస్ట్ పార్టీ ఇన్సూరెన్స్ ఉందండి. 2025 6 నెలల వరకు అయితే ఇన్సూరెన్స్ ఉంది. బండి టైర్ల విధంగా చూసుకున్నట్లయితే ఓన్లీ 10-20% మాత్రం ఉన్నాయి. టైర్లు 4 వేయించుకోవాల్సి ఉంటుంది. బండి విధంగా ఎక్కడ మనకి రెస్ట్ కానీ డోర్లు కానీ లేకపోతే ఎక్కడ ఏం మారడం కానీ అటువంటిది ఏం లేదు. అంతా చాలా ఒరిజినాలిటీగా ఉందండి. ఇది డబుల్ క్యాబిన్ బండి, అంటే ఫ్రంట్ బ్యాక్ కూడా కూర్చోవచ్చు. అలా మనకి బ్యాక్ సైడ్ క్యాబిన్ అంటే తొట్టు కూడా వస్తుందండి. అంటే మనకి మన డబుల్ క్యాబిన్ తో సహా మనకి తొట్టు కూడా వెనకాల రావడం జరుగుతుంది. బండి విధంగా ఎక్కడ రెస్ట్ కానీ ఏం లాగలేదు. అలాగే మనకి బ్యాక్ సైడ్ తొట్టు కూడా ఎక్కడ మనకి డ్యామేజ్లు కానీ ఏం లేదండి. బండి మొత్తం టోటల్ గా వీడియోలో అయితే మొత్తం ఇంజిన్ ఎలా ఉంది, డోర్స్ ఏమైనా మారనీయలేదు, రెస్ట్ ఏమైనా లాగింది, టోటల్ గా మొత్తం శాస్తో సహా మొత్తం చూపిస్తాను. ఒకసారి అయితే కార్ అయితే ఎలా ఉంది ఏంటనేది అయితే చూద్దాం. మీకు మళ్ళీ చెప్తానండి, ఇది PY04 రిజిస్ట్రేషన్ ట్రావెల్ బోర్డు. మీకు మళ్ళీ NOC తీసుకోవాలన్నా ఆంధ్ర కానీ తెలంగాణ కానీ బయట వాళ్ళు ఎవరు తీసుకోవాలన్నా సరే ఆల్ ఇండియా NOC అయితే ఇచ్చేయడం జరుగుతుందండి. ఒకవేళ మీరు ఇక్కడే ఉంచుకోవాలనుకుంటే ఇక్కడ మాత్రం మళ్ళీ నెంబర్ మీ పేరు మీద ఇక్కడే చేయించుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మళ్ళీ ఇది ట్రావెల్ బోర్డు కాబట్టి మళ్ళీ మనకి ఆంధ్రాకి వెళ్తే మళ్ళీ ట్యాక్స్లే కట్టవలసి వస్తుంది. కాబట్టి ఒకసారి ఆలోచించి అయితే తీసుకోండి. బండి విధంగా కూడా చాలా ఎక్సలెంట్గా ఉందండి కార్ అంతా కూడా. ఒకసారి చూద్దాం ఇంటీరియర్ అయ్యి ఎలా ఉంది ఏంటన్నది. కార్ చుట్టూ చూపిస్తానండి. టైర్లు అయితే మనకు ఓన్లీ 10-20% మాత్రం ఉన్నాయండి. ఎక్కడ మనకి రెస్ట్ లాగడం కానీ అటువంటిది ఏం లేదు. బండి కూడా చాలా ఒరిజినాలిటీగా ఉంది. ఇది PY04 రిజిస్ట్రేషన్ ట్రావెల్ బోర్డులో ఉందండి. మనకి 2.5 TD ఇంటర్కూలర్ ఇంజిన్. ఇది బండి విధంగా చాలా బాగుందండి. ఇది బండి విధంగా ఎక్కడ మనకి రెస్ట్ కానీ ఏమి లేదు. మళ్ళీ ఇది చెప్తున్నానంటే మనకి ట్రావెల్ బోర్డులో మనకి రఫ్గా తిరుగుతాయి కాబట్టి అవన్నీ చూసుకోవాలి కాబట్టి చెప్తున్నాను. బండి డీజిల్ ఇంజిన్ 48,000 మాత్రమే రీడింగ్ తిరిగింది. షోరూమ్ ట్రాక్ కూడా ఉందండి, మీరు చెక్ చేయించుకోవచ్చు కావాలనుకుంటే. బండి విధంగా మొత్తం అంతా సైడ్ చుట్టూ కూడా చూపిస్తున్నాను. అలాగే మీకు ఇంజిన్ సైడ్ కూడా ఎలా ఉంది ఏంటని చూద్దాం. ఫస్ట్ మీకు ఇంటీరియర్ విధంగా ఎలా ఉంది ఏంటనేది కూడా ఒకసారి అయితే మీకు టోటల్గా చూపిస్తాను. అలాగే మనకి ఇంటీరియర్ విధంగా చూసుకున్నట్లయితే దీంట్లో మనకి 4 విండోస్, పవర్ స్టీరింగ్. అలాగే మనకి రీడింగ్ చూసుకున్నట్లయితే మనకి 48,225 కిలోమీటర్లు అయితే తిరిగిందండి, మీరు చూడొచ్చు. షోరూమ్ ట్రాక్ కూడా ఉంది. ఇది మాన్యువల్ గేర్తో వస్తుందండి, డీజిల్ ఇంజిన్. AC కూడా వర్కింగ్లో ఉంది. పైనీర్ మ్యూజిక్ సిస్టమ్ వేయించారు దీంట్లో అయితే మనకి. అలాగే మీకు సీట్ కవర్ చూసుకున్నట్లయితే మాత్రం ఓన్లీ ఫ్రంట్ డ్రైవర్ సీట్ దగ్గర మనకి చిన్నది డ్యామేజ్ ఉంది. ఇక్కడ ఒకటే జస్ట్ నలిగింది అంతే, సీటు డ్యామేజ్ కూడా ఏం కాదండి, మీరు చూసుకోవచ్చు అంతా కూడా. అలా బ్యాక్ సైడ్ కూడా ఒకసారి చూపిస్తాను. సో బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే ఈ విధంగా ఉందండి. అలాగే దీంట్లో ఫ్లోర్ మ్యాట్ కూడా వేయించేస్తారు, మీకు ఇబ్బంది అయితే ఏమి లేదు. ఇంటీరియర్ కూడా చూసుకున్నట్లయితే చాలా ఎక్సలెంట్గా ఉంది. బండి అయితే చాలా నీట్గా వాడారండి. కస్టమర్ రేట్ వచ్చేటప్పటికి 8,70,000 చెప్తున్నారు. అది ఫైనల్ ఏం కదండి, మీరు చూసుకుంటే డైరెక్ట్గా మీరు కస్టమర్తో మాట్లాడుకోవచ్చు. డైరెక్ట్గా మీరు ఇక్కడికి వచ్చుకోవచ్చు బండి చూసుకుంటే. బండి విధంగా కూడా చాలా ఎక్సలెంట్గా ఉంది. తొట్టు చూడొచ్చండి. మీకు ఎక్కడ మనకి ఎక్కువగా మనకి ఏంటంటే రఫ్గా వాడితే మనకి డ్యామేజ్లు అవ్వడం, సొట్లు పడిపోవడం ఇటువంటిది ఉంటుంది. కానీ ఏమీ లేదండి, అంతా కూడా చాలా ఎక్సలెంట్గా ఉంది. మీకు చూడొచ్చు అంతా కూడా. చుట్టూ చూపిస్తున్నాను తొట్టు అయితే మాత్రం. సో బండి అయితే బాగుందండి. బ్యాక్ సైడ్ తొట్టు కూడా చాలా బాగుంది మీకు ఒకసారి. అలాగే మనకి డోర్స్ కూడా ఏమన్నా మారినాయో లేదా అన్ని కూడా చూపిస్తాను ఒకసారి. సో ఫస్ట్ ఫ్రంట్ డోర్ చూపిస్తున్నానండి. మీకు డ్రైవర్ దగ్గర డోర్ అయితే చూపిస్తున్నాను. ఎక్కడ రెస్ట్ కానీ ఏమి లేదు. బాటం కూడా చూసుకోవచ్చు మీకు కింద కూడా. ఎక్కువగా మనకి ఈ అంచు చూసారు కదా, ఈ అంచు కూడా మనకి రెస్ట్ లాగుతుంది అనమాట. అది కూడా ఏమి లేదు, అంతా కూడా చాలా నీట్గా ఉంది. ఒకసారి మీకు డోర్ కూడా చూసుకోవచ్చు అంతా కూడా. సో ఇది ఫ్రంట్ డోరు. అలాగే మనకు ఒకసారి బీడింగ్ కూడా తీసి చూపిస్తాను, చూడొచ్చండి. బండి అంతా చాలా ఒరిజినాలిటీగా వాడారు. ఇది బయట తిరిగింది ఏం కదండి, జస్ట్ మనకి కంపెనీలో పెట్టుకున్నారు అంతే. వాళ్ళు కాంటాక్ట్ అయిపోయిన తర్వాత మళ్ళీ తీసారు అంతే. అంత మించి దీంట్లో బయట రఫ్గా తిరిగింది అయితే ఏం కాదు. సో మీకు బ్యాక్ సైడ్ డోర్ చూడొచ్చండి. రైట్లో బ్యాక్ సైడ్ డోర్ అండి ఇది. సో క్యాబిన్ దగ్గర మనకు అంతా చూడొచ్చు. చూసారు కదండి, ఫ్లోర్ మ్యాట్ కూడా వేయించారు. అలాగే మనకి పైన బీడింగ్ కూడా చూపిస్తాను ఒకసారి. చూసారు కదండి, ఎక్కడ మనకి షోరూమ్ చూసిన తప్ప ఎక్కడ మనకి సీల్ ఓపెన్ చేయడం, మనకి దాన్ని మళ్ళీ తీసి డెంట్లు పెయింట్లు చేయించి మళ్ళీ పెట్టడం అటువంటిది ఏం లేదు. బండి చాలా నీట్గా ఉంది. అంతా చెక్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనం కూడా పెట్టడం జరుగుతుందండి. దాంట్లో ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే మన దగ్గరికి చాలా దూరం నుంచి వచ్చి తీసుకుంటారు. ఎందుకు మనం ఏదైనా అమ్ముకుంటూ వస్తారు. దాంట్లో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే నేను ఉన్నది ఉన్నట్టుగా చెప్పేస్తాను. టైర్లు వచ్చేటప్పటికి మీరు చూడొచ్చు,
మీకు రైట్ సైడ్ మొత్తం చూపించేస్తున్నాను. టైర్లు వచ్చేటప్పటికి ఇంకో విధంగా ఉన్నాయండి. ఓన్లీ టైర్లు మొత్తం 4 వేయించేసుకోవాలి. సో లోపల టైర్ లోపల కూడా మీకు ఇక్కడ రెస్ట్ కానీ ఏమీ లేదు. లాస్ట్లో మీకు శాస్ కూడా చూపిస్తాను. జస్ట్ మీకు రైట్ సైడ్ మొత్తం టోటల్గా 2 డోర్లు అవి చూపించేస్తున్నాను. ఇప్పుడు లెఫ్ట్ సైడ్లో చూపిస్తానండి. లెఫ్ట్లో ఫ్రంట్ డోర్ అండి ఇది. చూసుకోవచ్చు అంతా కూడా ఎక్కడ రెస్ట్ లాగడం కానీ డోర్లకు మారడం కానీ అటువంటిది ఏం లేదు. అన్ని బండితో వచ్చినవి మా ఉన్నాయండి. డోర్లు ఏం మారలేదు అన్ని కూడా. సో మీకు క్యాబిన్ చూసుకున్నట్లయితే ఈ విధంగా ఉంది. లోపల మీకు లెఫ్ట్ సైడ్ నుంచి చూసుకున్నట్లయితే ఇక్కడ బాటం కానీ అటువంటిది కూడా అంతా బాగానే ఉంది. అలాగే మీకు ఒకసారి బీడింగ్ కూడా తీసి చూపించేస్తాను. మీకు లెఫ్ట్లో చూడొచ్చండి. బండి విధంగా బాగుంది. అలాగే మీకు బ్యాక్ సైడ్ డోర్ కూడా చూపిస్తాను. డబుల్ క్యాబిన్ అని చెప్పాను కదా మీకు. ఫ్రంట్ బ్యాక్ కూడా కూర్చోవచ్చు. ఇదేనండి డబుల్ క్యాబిన్. అలాగే మీకు ఒకసారి కింద కూడా చూసేస్తాను. మీకు లెఫ్ట్లో బ్యాక్ సైడ్ డోర్ అండి ఇది. 2021 మోడల్ 2.5 TD ఇంజిన్. చూసుకోవచ్చండి బ్యాక్ సైడ్ డోర్ కూడా విధంగా ఉంది. బాటం కూడా చూసుకోవచ్చు అంతా కూడా. బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను చూడండి. టోటల్గా మొత్తం అన్ని చూపించాను మీకు. డోర్లు అన్ని చూసారు కదండి. ఇప్పుడైతే మీకు ఇంజిన్ సైడ్ కూడా ఎలా ఉంది ఏంటో చూపిస్తాను. అలాగే ఒకసారి ఫస్ట్ శాస్ కూడా చూపించేస్తాను మీకు ఎలా ఉంది ఏంటి అన్నది. అంటే ఏమన్నా రెస్ట్లో ఏమన్నా లాగిందా ఏంటి అని చెప్పేసి చూపిస్తాను. లెఫ్ట్ సైడ్ బ్యాక్ది టైర్ అండి ఇది. టైర్లు అయితే మొత్తం ఏం లేవు. 4 టైర్లు వేయించుకోవాల్సింది కంపల్సరీ చెప్పేస్తున్నాను. అది కూడా మీరు ఒకసారి చూసుకోవాలి. శాస్ విధంగా చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి రెస్ట్ కానీ ఏమీ లేదండి. అలా కింద నుంచి బ్యాక్ సైడ్ మీకు స్టెఫ్ని కూడా ఏం లేదు. బ్యాక్ సైడ్ అయితే గార్డ్ ఉంది. మీకు స్టెఫ్ని టైర్ కూడా ఏం లేదండి. ఓన్లీ అది కూడా సేమ్ ఒకేలా ఉన్నాయి. టైర్లు మొత్తం 5 కూడా ఒకేలా ఉన్నాయి. చూసుకోవచ్చు. శాస్ కూడా మీకు ఎక్కడ నీట్గా ఉందండి. అంతా కూడా ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. చూసారు కదండి. అలాగే ఫ్రంట్ బానెట్ కూడా చూసుకోవచ్చండి. ఫ్రంట్ బానెట్ సైడ్ కూడా మనకి ఎక్కడ ఏమీ తగలడం కానీ అటువంటిది ఏం లేదు. అలాగే మనకి ఇంజిన్ సైడ్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉంది. మనకి ఎక్కడ మనకి లీక్స్ కానీ ఏం లేదు. సో 48,000 తిరిగిందంటే దీనికి అసలు ఎక్కేం కాదండి. రీడింగ్లో మనకి అసలు ఇన్నోవా రేంజ్లో ఉంటుంది మనకి ఇంజిన్ సైడ్ అయితే మాత్రం ఇది. సో బండి విధంగా చాలా బాగుంది అంతా కూడా. ఇంజిన్ సైడ్స్ కూడా చూసుకోవచ్చు. షోరూమ్ నుంచి వచ్చిన ఇంజిన్ మనకి ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంది. ఎక్కడ మనకి డస్ట్ పట్టేసి చిరగ్గా కూడా అటువంటిది ఆయిల్ లీక్స్ అటువంటి ఏమి లేవండి. చాలా ఎక్సలెంట్గా ఉంది. ప్యానల్స్ కానీ ఏం మారలేదు. అంతా కూడా ఒరిజినాలిటీగా ఉందండి కార్ అయితే మాత్రం. చూసుకోవచ్చు. బ్యాటరీ కూడా మనకి అమరాన్ న్యూ బ్యాటరీ వేయించారు అనుకుంటా. కార్డు కూడా లోపల ఉంది. సో ఏ నెలలో వేయించారు అన్నది డీటెయిల్స్ అయితే మీరు వస్తే డైరెక్ట్గా చూసుకుని మాట్లాడుకోవచ్చు. అన్నీ చెప్తాను మీకు డీటెయిల్స్. అలాగే మీకు ఒకసారి ఇంజిన్ కూడా స్టార్ట్ చేసి చూపిస్తాను ఎలా ఉంది ఏంటన్నది. అది కూడా చూసుకోవచ్చు. అది కూడా ఇప్పుడైతే ఒకసారి ఇంజిన్ స్టార్ట్ చేసి చూపిస్తానండి. సౌండ్ ఎలా ఉంది ఏంటన్నది అయితే ఒకసారి మీరు గమనించండి. మీకు అర్థమవుతుంది ఎలా ఉంది ఏంటన్నది. ఒకసారి ఇంజిన్ స్టార్ట్ చేసి చూద్దామండి. సౌండ్ ఎలా ఉంది ఏంటన్నది ఒకసారి చూద్దాం. ఓకే, స్టార్ట్ చేయమా. సో ఇంజిన్ సౌండ్ అయితే గమనించవచ్చండి మీరు. సింగిల్ సెల్ఫ్లో మనకి స్టార్ట్ అన్నది అయింది. బండి విధంగా చాలా బాగుంది. ఇబ్బంది ఏం లేదు. సో ఇంజిన్ సెట్ టోటల్గా మొత్తం గమనించవచ్చు. ఎక్కడ మనకి ఎటువంటి ఇబ్బంది ఏం లేదండి. బండి అది మాత్రం చాలా బాగుంది అంతా కూడా. ఓన్లీ 48,000 మాత్రమే రీడింగ్ తిరిగిందండి. షోరూమ్ ట్రాక్ కూడా ఉంది. అలా మీకు ఒకసారి ఇంజినల్ గేజ్ దగ్గర నుంచి మనకి ఏమన్నా గ్యాస్ అటువంటిది ఏమన్నా ఎక్కుతుందో లేదన్నది ఒకసారి చూద్దాం. సో ఎక్కడి నుంచి అయితే గమనించండి మీరు. ఇక్కడి నుంచి ఒకసారి యాక్సిలేటర్ అమ్మా.
మరోసారి ఇంకొకసారి మళ్ళొకసారి ఇవి సో ఇంజిన్ సైడ్ కూడా చాలా బాగుందండి. మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూసుకోవచ్చు బండి అంతా కూడా. ఒకసారి ఇంజిన్ కింద కూడా చూపిస్తాను, ఈ లీక్స్ ఏమైనా ఉన్నాయి లేదన్నా చూద్దామండి ఒకసారి. సో బ్యాక్ సైడ్ మీకు ఇంజిన్ లీక్స్ అయితే కిందకి ఏం లేదు, అట్ట కనిపిస్తుంది అంతే. అలాగే మీకు ఒకసారి శాస్ కూడా చూసుకోవచ్చు ఇటు నుంచి అయితే. చూసారు కదండి, టోటల్గా మీకు ఇంజిన్ సైడ్ అలాగే తొట్టు మీకు లోపల ఇంటీరియర్ కానీ టైర్స్ కానీ మొత్తం టోటల్గా మీకు శాస్తో సహా చూపించడం జరిగిందండి. బండి మాత్రం చాలా బాగుంది. మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి డైరెక్ట్గా కార్ చూసుకుంటే రేట్ కూడా మాట్లాడుకోవచ్చు. లేదంటే మీకు ఏమైనా షోరూమ్ ట్రాక్ కూడా చెక్ చేయించుకోవచ్చు అండి. మీకు వీడియోలో నెంబర్ కూడా కనిపిస్తుంది. అలాగే అదే కాకుండా ఒకవేళ మీకు మెకానిక్ ఏమైనా తీసుకోవచ్చు, ఒకసారి అన్ని చూపించుకుని ఆ విధంగా కూడా మీరు తీసుకోవచ్చు. మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్గా స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది, కాల్ చేయొచ్చండి. డీటెయిల్స్ ఏమైనా కావాలంటే మళ్ళీ నేను మీకు మళ్ళీ కావాలంటే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఒకసారి డైరెక్ట్గా వచ్చి కార్ చూసుకుంటే రేట్ కూడా మాట్లాడుకోవచ్చు. కస్టమర్ రేట్ వచ్చి 8,70,000 చెప్తున్నారండి. అది ఫైనల్ ఏం కాదు, మీరు ఒకసారి కార్ చూసుకుంటే రేట్ కూడా మాట్లాడుకోవచ్చు అండి. సో ఇంకా అది కాకుండా మన దగ్గర వేరే కార్స్ ఒక 2 కొత్త అయితే రావడం జరిగింది. అవి కూడా ఏంటన్నది ఒకసారి అయితే చూపిస్తాను. మన దగ్గరికి అలాగే మనకి ఇన్నోవా క్రిస్టా 2.8 జెడ్ వర్షన్ అయితే ఆటోమేటిక్ కారు, డీజిల్ కార్ అయితే రావడం జరిగిందండి. ఇది రీడింగ్ వచ్చేటప్పటికి 1,33,000 అయితే రీడింగ్ తిరిగింది. షోరూమ్ ట్రాక్ కూడా ఉంది, ఏపీ రిజిస్ట్రేషన్, నెంబర్ కూడా 369 ఫ్యాన్సీ నెంబర్ అండి. కస్టమర్ రేట్ వచ్చేటప్పటికి ఇది 17,50,000 చెప్తున్నారు. మీరు ఒకసారి కార్ చూసుకుంటే రేట్ కూడా మాట్లాడుకోవచ్చు. అలాగే మనకి ఇష్యూస్ డీమాక్స్, అలాగే మనకి ఇన్నోవా క్రిస్టా ఒకటి ఉంది. అలాగే మీకు డ్రైవింగ్ నేర్చుకోవడానికి కొత్తగా ఒకటి మనకి తక్కువ బడ్జెట్లో కార్ కూడా వచ్చింది. లైఫ్ అయితే అయిపోయిందండి, అది కూడా ఒకసారి చూద్దాం. ఇది మీకు ఏమైనా ఇంట్రెస్ట్ అయితే డైరెక్ట్గా మీరు కార్ చూసుకుంటే రేట్ కూడా మాట్లాడుకోవచ్చు అండి. బండి కూడా చాలా బాగుంది, అంతా షోరూమ్ ట్రాక్తోనే ఉంది. మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి కార్ చూసుకుంటే అది రేట్ కూడా మాట్లాడుకోవచ్చు. అలాగే ఒకసారి మనకి తక్కువ రేట్లో కార్ ఒకటి ఉంది, అది కూడా చూద్దాం. తక్కువ బడ్జెట్లో మనకి డ్రైవింగ్ నేర్చుకోవడానికి ఎవరికైనా కారు చాలా మంది అడగడం జరిగిందండి. ఇది వచ్చేసి 2005 మోడల్ అండి. 2005 మోడల్లో 1,34,000 రీడింగ్ తిరిగింది. హోండా సిటీ GXI పెట్రోల్ వేరియంట్ బండి విధంగా అంతా చాలా బాగుందండి. ఏసీ కండిషన్ అయితే మనకి గ్యాస్ పెట్టించుకోవాలి, వర్కింగ్లో ఉందంటే మొన్న నుంచి వాళ్ళ వాడడం మానేసేయడం వల్ల మనకి గ్యాస్ అన్నది మళ్ళీ పెట్టించుకోవాలని చెప్పారు. బండి విధంగా చాలా బాగుంది. లైఫ్ అయితే అయిపోయిందండి. కస్టమర్ రేట్ వచ్చి 75,000 చెప్తున్నారు. మీరు ఒకసారి చూసుకుంటే మీకు దాన్ని బట్టి మనం మాట్లాడుకోవచ్చు. బండి కూడా నెంబర్ కూడా బాగుంది, వచ్చేసి 3333 నెంబరు. మనకి ఏమన్నా మళ్ళీ లైఫ్ చేయించుకోవాలంటే ఒక 20,000 వరకు ఖర్చు అయితే అవుతుందంటండి. దాన్ని బట్టి మీరు కార్ చూసుకుంటే దాన్ని బట్టి రేట్ అటు ఇటులో చేయొచ్చు. బండి మనకి ఎక్స్చేంజ్ ఇవ్వడం జరిగింది. వేరే కార్ ఒకటి తీసుకున్నారు మన దగ్గర, వాళ్ళైతే మన దగ్గర కస్టమర్ పెట్టడం జరిగింది, మనం ఇచ్చేస్తామని చెప్పేసి. మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉండి తీసుకుందాం అనుకున్న వాళ్ళు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే చూసుకోవచ్చండి, లేకపోతే లేదు. ఒకవేళ మీకు ఏమైనా డ్రైవింగ్ నేర్చుకున్న వాళ్ళు ఎవరైనా కావాలని చెప్పేసి మనకి అడుగుతున్నారు చాలా మంది. అటువంటి వాళ్ళకైతే కారు బాగుంటుంది. బండి విధంగా ఎక్కడే ప్రాబ్లం అయితే ఏం లేదు, జస్ట్ చిన్న రెస్ట్లు అయితే ఉన్నాయి, అది ఒకటే దీంట్లో ప్రాబ్లం. మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూసుకుని రేట్ అన్నది మాట్లాడుకోవచ్చండి.